హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా నివేదించే అల్లం గారెలు ఎలా చేయాలో చూసేద్దాం. గారెలను ఎప్పుడు చేసినా క్రిస్పీగా నూనె పీల్చకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయే పర్ఫెక్ట్ గారెలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అంటారు మన పెద్దవాళ్ళు. అంటే చూడండి, మన ఇళ్లలో గారెలకు ఉన్న క్రేజ్. మరి వీడియో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళను 7 నుండి 8 గంటలు నానబెట్టుకోవాలి. ఇక్కడ మినపగుళ్ళకు బదులు మినపప్పు తీసుకుంటే ఇంకా బాగుంటాయండి. బాగా నానిన మినపగుళ్ళను 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి గ్రైండర్లో గాని మిక్సీలో గాని వేసి రుబ్బుకోవాలి. గ్రైండర్లో పప్పు వేసుకున్నప్పుడు నీళ్లు ఎక్కువగా పోసేయకుండా కొంచెం కొంచెం చిలకరించుకుంటూ వీలైనంత గట్టిగా ఇలా రుబ్బుకోవాలి. వాటర్ ఎక్కువైతే గారెలు ఆయిల్ లాగేస్తాయండి. తర్వాత రుబ్బుకున్న పప్పుని వేరొక గిన్నెలోకి వేసుకుని రుచికి తగినంత ఉప్పు, 2 స్పూన్ల అల్లం తురుము, 3 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు పప్పును రుబ్బుతున్నప్పుడు నీళ్లు ఎక్కువయ్యి పిండి పలచగా అయిపోతే గనక 2-3 స్పూన్ల వరిపిండిని కలుపుకుంటే గారెలు నూనె పీల్చకుండా చక్కగా వస్తాయి. తర్వాత మూకిట్లో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకుని బాగా వేడెక్కనివ్వాలి. తర్వాత చేతిని తడి చేసుకుని ఎడమ చేయి తగలకుండా కుడి చేత్తోనే గారెలను ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవాలి. అమ్మవారికి నివేదించే గారెలకు చిల్లును కూడా పెట్టకూడదటండి. నాకు తెలుసున్న పంతులు గారు ఈ విషయం నాకు చెప్పినప్పుడు నేను కూడా మీకులాగే ఎందుకు గారికి చిల్లు పెట్టకూడదు అనే ప్రశ్న అడిగినప్పుడు అమ్మవారికి సంపూర్ణత గల ప్రసాదం పెట్టాలి, చిల్లు పెట్టినవి పెట్టకూడదు అని వివరించారు. ముందుగా అమ్మవారికి ప్రసాదంగా పెట్టే గారెలను ఇలా వేగించి పక్కకు తీసి పెట్టుకున్నాక ఎప్పుడు మనం చేసుకునే గారెలను ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్యాస్ని మీడియం టు హైలో పెట్టుకుంటూ ఇలా మిగిలిన గారెలను కూడా మంచి రంగు వచ్చే వరకు వేపించుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో గారెలు. అంతేనండి, ఇలా చాలా ఈజీగా అల్లం గారెలను ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, నూనెను పీల్చకుండా ఎంత మంచి రంగు వచ్చాయో. తిన్నాక కాదండి, చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాక కొబ్బరి చట్నీతో ఈ గారెలను తింటే చాలా రుచిగా ఉంటాయండి. మరి మీరు చేసిన అల్లం గారెలు ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన శౌర్యస్ కిచెన్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.